అందరికీ నమస్తే అండి. ఈరోజు చెప్పే సబ్జెక్టు సమాజం గురించి మరియు సహజమైన సబ్జెక్టు. ఈ సబ్జెక్ట్ చెప్పే ముందు నాకు కొన్ని పర్మిషన్లు, కొన్ని అర్హతలు అయితే నాకు కావాలి. ముగ్గురమ్మల మూలపుటమ్మ ఒక విశ్వశక్తి, మూడు శక్తుల మూలపుటమ్మ ఒక పర్మిషను మరియు అన్ని దేవతల ఒక పర్మిషన్తో ఫస్ట్ పర్మిషన్ అడిగి ఈ సబ్జెక్ట్ చెప్పచ్చునా వద్దా అనే ఒక పర్మిషను అడిగి ఈ సబ్జెక్ట్ స్టార్ట్ చేస్తాము. ముందుగా విశ్వశక్తి, త్రిశక్తి స్వరూపిణి, ముగ్గురమ్మల మూలపటమ్మను పర్మిషన్ అడుగుతాం. విశ్వశక్తి గాయత్రి మాత అయితేనేమి, లలితా పరమేశ్వరి అయితేనేమి, ముగ్గురమ్మల మూలపటాలు అయితేనేమి, అందరికీ ఈ యూనివర్సిటీ సబ్జెక్ట్ చెప్పాలన్నా వద్దా అని చెప్పి ఒక పర్మిషన్ అయితే అడుగుతాం. కృతజ్ఞతలు. సబ్జెక్ట్ చెప్పడానికి పర్మిషన్ అయితే వచ్చింది. ఈ సమాజంలో శాంతి భద్రతలకు ముఖ్యంగా డిస్టర్బ్ అవడానికి, మత సామరస్య కలహాలు పెరిగిపోవడానికి ముఖ్య కారకులు ఎవరంటే ఈ యొక్క ఆధ్యాత్మికవేత్తలు. అయితే అందరైతే కాదు, కొంతమంది ఆధ్యాత్మికవేత్తల వల్ల ఈ సమాజంలో మత కల్లోహాలు మరియు ఇతర కలహాలు అయితేనేమి రెచ్చగొట్టే ప్రశంసలు చెప్తున్నారు. ఈ మధ్య ఒక ఆధ్యాత్మికవేత్త, మీకు కలేజా ఉందా, కిడ్నీ ఉందా, లివర్ ఉందా, బోటి ఉందా అని ఒక మైక్లో బహిరంగంగా ఒక సమాజాన్ని రెచ్చగొట్టే ప్రశంసలు అయితే చేశారు. మీకు కలేజా ఉందా, కిడ్నీ ఉందా, బోటి ఉందా, లివర్ ఉందా అనడానికి మీకు కాషాయ వస్త్రం, ఏకవస్త్రం అయితే మీకు అవసరం లేదు, రుద్రాక్ష మాలలు అవసరం లేదు, నుదుట తిలకము అవసరం లేదు. ఏ కడ్బనీని వేసుకొని, లుంగి వేసుకొని కత్తి పెట్టుకుంటే వీడి రౌడీలాగా చలామని చెప్పి ఈ భాష అయితే సరిపోతుంది. భగవంతుడు మంచి ఇల్లు ఇచ్చాడు, అద్భుతమైన ప్యాలెస్ ఇచ్చాడు, ఇంద్రభవనం ఇచ్చాడు. నేను 40 ఏళ్ళు సాధన, అకుంఠిత దీక్ష సాధన చేస్తే నాకు దైవిక శక్తి, క్వశ్చన్ అనాలిసిస్ మాత్రమే, సంభాషణ చేసే శక్తి మాత్రమే వచ్చిందే కానీ ఒక పరక పుల్లంతా, చీపురు పుల్లంతా ఒక ఆశ్రమం సంబంధించిన ఒక ఏ మూలాలు నాకు దక్కలేదు. మీకు భగవంతుడు ఇచ్చాడు, దాంతో గర్వపడండి, చేయండి. ఇలాంటి భాషలో రెచ్చగొట్టే అంశాలు ఎందుకు? మీకు మంచి ఇంద్రభవనంలాగా ఇచ్చాడు, ఆ ఇంద్రభవనంలో నివసించండి. సమాజం పనికొచ్చే జెండాలు కట్టుకోండి, జై హనుమాన్ అనండి, జై శ్రీరామ్ అనండి, అన్నీ అనండి. హిందూ సమాజాన్ని విస్తీకరించండి. చూడండి, మీరు నా హిందూ సమాజం గొప్పది, నా హిందూ సమాజం గొప్పది, నా హిందూ సమాజం గొప్పది అంటే ఏమవుతుంది? ఇప్పుడు మంచి ఇంద్రభవనం మీకు ఇచ్చాడు, మీరు ఆ ఇంట్లో ఉండాలి. మీరు పక్కింట్లో అందరిపోయి నా ఇంద్రభవనం గొప్పది, నా ఇంద్రభవనం గొప్పది అంటే ఏమవుతుంది? అక్కడ మత విద్వేషాలు తప్ప ఏమి జరగదు. ఇప్పుడు అన్ని చెక్కల కంటే గంధపు చెక్క ఎక్కువ విలువైనది, సువాసన భరితమైనది. నేను గంధపు చెక్క, నాకు వాసన వస్తుంది చెప్పే అవసరం లేదు. దాని విశిష్టత ఎప్పుడూ ఉంటుంది. అనాది కాలం నుంచి ఎంతమంది నవాబు, ఎంతమంది రాజులు పరిపించారు. ఏమైంది? హిందూ ధర్మం ఎక్కడైనా పోయిందా? ఏమన్నా చేశారా? అది సత్యము, ధర్మము, దాన్ని ఎవ్వరు ఏమీ చేయలేరు. దాన్ని ప్రత్యేకించి అది గొప్పది 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 అని చెప్పి మీరు ప్రత్యేకించి మైక్ పెట్టుకొని చెప్పేసి కలేజా ఉందా, బోటి ఉందా, లివర్ ఉందా అని చెప్పడం వల్ల సమాజంలో భ్రష్టు పట్టిపోతుందే తప్ప మీకు శాంతి నెలకొల్పండి. సమాజంలో మంచి శాంతి నెలకొల్పండి. హిందూ ధర్మాన్ని ప్రచారం చేయండి, దాని ఒక విశిష్టత చెప్పండి. అది తప్పితే మనమే రెచ్చగొట్టినట్టు మనము మాంసం తిని ఇంట్లో గుర్తుగా ఎముకలు మెల్లేసుకుని తిరిగితే ఏమవుతుంది? వీధి కుక్కలు వెంటబడతాయి. సమాజంలో శాంతి భద్రతలు కరువు అయిపోతుంది. పక్కనోడు మన భారతదేశము మతస్థులు బట్టి మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇబ్బంది వచ్చిందంతా కూడా ఇతర మతస్థులు వలస వచ్చి ఉన్నారు. బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచి, ఇంకేదేదో క్రైస్తవ దేశాల నుంచి వలస వచ్చి ఉన్నారు. వాళ్ళు ఏమిటంటే వాళ్ళు బతికే వాళ్ళని బతకనివ్వరు. ఎవడి ఇంట్లో వాడు ఉండడం ఉత్తమం. అది చెప్పండి. మీ మతాన్ని కాపాడుకోండి.
మీ మతం నుంచి వేరే మతానికి వెళ్లకుండా వాళ్ళకి జాగ్రత్త చెప్పండి. అంతేగాని మీకు భగవంతుడు కాషాయ ఏకవస్త్రం ఇచ్చింది, రుద్రాక్ష ఇచ్చింది, అంతమంది ఇంద్రభావనం ఇచ్చింది, అంత శక్తులు ఇచ్చింది మీకు ఈ యొక్క ధర్మాన్ని మిమ్మల్ని మీరు ఉద్ధరించడానికి. అంతే తప్పితే మీరు మీ స్థాయి మర్చిపోయి అసలు యోగిజీ, స్వామీజీ, గురూజీలు అంటే వాళ్ళ ముఖం చూస్తేనే ఒక అద్భుతమైన ప్రశాంతత కనిపించాడు, శాంతి కనిపించాడు, మంచి ఒక పాజిటివ్ ఎనర్జీ కనిపించాడు. అది వదిలేసి కలేజే ఉందా, అది ఉందా, ఇది ఉందా అంటే ఏమొస్తుంది? బయట ఉన్న రెచ్చగొట్టడం తప్పితే మీకు అవసరమా? మీ డ్రెస్సుకు, మీ యొక్క శరీర స్థితికి, మీ డ్రెస్సుకు, మీ ఆ డైలాగులన్నీ మనకి అవసరమా చెప్పండి? కాబట్టి మీరు ఆధ్యాత్మికవేత్తలు దయచేసి అందరికీ నేను చెప్పను, కొంతమంది వాళ్ళు ఏదో అయిపోవాలని చెప్పి, ఏదో షో చేయాలని చెప్పి, ఎందరినో ఆకట్టుకోవాలని చెప్పి ఇట్లాంటి పనికిమాలిన ఒక ప్రసంగాలు చెప్తూ ఉంటారు. నేను ఈ సబ్జెక్ట్ చెప్పేది కూడా నా మనసులో, నా మెదడులో, నా హృదయంలో ఎంత బాధ ఉందంటే అంత బాధ ఉంది, చెప్పలేక తప్పదు. అందుకే పర్మిషన్ అడిగాను, ముగ్గురంల మూలపటంలో అడిగాను, విశ్వశక్తిని అడిగాను, ఉపాసించే దేవతలన్నీ అడిగాను. ఈ సబ్జెక్ట్ బయట చెప్తే వాళ్ళు ఎంత విని బాధపడతారో, అంటే చెప్పిన వాళ్ళు కూడా బాధపడతారో అని చెప్పి మనం చెప్పకపోతే సమాజం మేల్కోదు. ఎంతసేపు నా హిందూ మతం గొప్ప, నా హిందూ ముఖం గొప్ప, నా హిందూ ముఖం గొప్పది. అది గొప్పదే, మీరు చెప్పినా చెప్పకపోతే దాని విషయం ఎప్పుడు గొప్పదే. అది చందనం కట్టకు, నువ్వు చందనం కట్ట, నువ్వు గొప్ప, నువ్వు సువాసన వస్తావు చెప్పే పని లేదు, దాని సువాసన ఎదురు జల్లుతూనే ఉంటుంది. మీరేం చేస్తున్నారంటే అది రెచ్చగొడుతున్నారు. అది దయచేసి ఆ ప్రసంగాలు ఆపండి. జై హనుమాన్ అనండి, జై శ్రీరామ్ అనండి, జెండాలు కట్టుకోండి, శోభయాత్ర చేయండి, అన్నీ చేయండి. అంటే నా మతం గొప్పది 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 అని చెప్పే పనే అవసరం లేదు, ఎప్పుడు గొప్పదే. ఎందుకంటే కొన్ని మతాలకు సంవత్సరాలు ఉన్నాయి. ఇస్లామిక్ మతం సంవత్సరం ఉంది, క్రైస్తవ మతం సంవత్సరం ఉంది. ఇది విశ్వం ఉన్నప్పటి నుంచి ఇది ఉంది. దీని ఉనికిని మనం గొప్పగా చెప్పనవసరం లేదు. దాని ఉనికి అది ఎప్పుడు సత్యమో ధర్మమో అత్తదీప నవగ్రహాలు నక్షత్రాలు ఇన్ని ఉన్నాయి దీని పరిరక్షణకు. మనం ప్రత్యేకించి దాని పని చేసుకుంటూ పోతుంది. మనం ప్రత్యేకించి అది చెప్పడం వల్ల సమాజాన్ని మనం రెచ్చగొట్టి వాళ్ళు ఎవరో వలస వచ్చిన వాళ్ళు అట్లా చెప్పడం వల్ల వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు. ఈ విధ్వంసాలు, ఈ హింసలు జరిగేది అదే. వీలైతే మీ వల్ల హింస మానించండి, శాంతిని నెలకొల్పండి. ఇప్పుడు ఎంత శౌర్యంతో వచ్చేవాడైనా ఆ గురూజీలు, స్వామీజీలు వాళ్ళు చెప్పే ప్రసంగాన్ని, వాళ్ళ ముఖ వర్చస్సు కానీ చూస్తే ఆ ప్రశాంతత, శాంతి అనేది వాళ్ళ హృదయంలో నెలకొల్పి ఉంటుంది. ఆ శాంతి చూస్తేనే ఎంత ఉగ్రవాదం కూడా సైలెంట్ అయిపోతాడు. అలాంటి శాంతి వాతావరణాన్ని సమాజంలో నాటండి. ఇది చెప్తున్నందుకు మీ మనసు ఏమైనా బాధపడితే అందరికీ క్షమాపణ. శాంతి దిశగా మనం సమాజాన్ని నెలకొల్పుతాము. మన ఇంట్లో మనం ఉంటాము, వేరే ఇంటి గురించి మనకు వద్దు. మన ఇల్లు మనకి ఎప్పుడూ మంచిదే, ఇతరులకు మంచిదే. అందరికీ భగవంతుని ఆశీస్సులు. థ్యాంక్ యూ, నమస్తే.